ఈ ఏడాది ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. ఇవాళ సాయంత్రం కేరళలోకి ప్రవేశిస్తాయని అంచనా వేశారు. అయితే మధ్యాహ్నమే రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చాయి. ఈ ప్రభావంతో కొట్టాయం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో జల్లులు పడుతున్నాయి. 2 రోజుల ముందుగానే దేశంలో వర్షాకాలం ప్రారంభమైందని ప్రకటించింది భారత వాతావరణ శాఖ. కేరళలో వాతావరణం చల్లబడడం, నైరుతి రుతుపవనాల ఎంట్రీకి మార్గం ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. కేరళలోకి ప్రవేశించిన 4 రోజుల తర్వాత తెలంగాణలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు అధికారులు. వాస్తవానికి జూన్ 10లోపు రుతుపవనాలు రాష్ట్రంలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు మొదట భావించారు అధికారులు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో జూన్ 5లోపే రానున్నాయి. ఈసారి రాష్ట్రంలో సాధారణం కంటే ఎక్కువగానే వర్షాలు కురుస్తాయని సెకండ్ లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ లో వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే అంతకుముందు ఏప్రిల్లో విడుదల చేసిన తొలి అంచనాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని చెప్పింది. సెకండ్ ఫోర్కాస్ట్ లో మాత్రం సాధారణం కంటే ఎక్కువే వర్షాలు పడతాయని తెలిపింది. 106% కన్నా ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. వర్షాకాలం ప్రారంభమయ్యే నాటికి ఎల్నినో న్యూట్రల్ కండిషన్స్ ఏర్పడతాయి. మాన్సూన్ పురోగమిస్తున్న కొద్దీ లానినా పరిస్థితులు వస్తాయని తెలిపింది. ఇక వెదర్ అప్డేట్స్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. హరిత, నైరుతి రుతుపవనాల ఎంట్రీపై అప్డేట్స్ ఏంటి? ముందుగా అనుకున్నట్టుగానే ఈసారి నైరుతి ఋతుపవనాలు త్వరగానే వచ్చేసాయి. ముఖ్యంగా గత 2 రోజుల నుంచి అనుకుంటున్నాం జూన్ 1 తర్వాత కేరళను తాకుతాయని అధికారులు చెప్పారు. కానీ అంతకంటే ముందుగానే 2 రోజుల ముందుగానే నైరుతి ఋతుపవనాలు కేరళ రాష్ట్రాన్ని అయితే తాకాయి. ఈరోజు సాయంత్రం వరకు కూడా నైరుతి ఋతుపవనాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ మధ్యాహ్నానికే తాకడంతో అక్కడ వాతావరణం కూడా చల్లబడి వర్షాలు కూడా కురిసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా మనకు తెలంగాణకి మరో 4-5 రోజుల్లో వర్షాల మొదలు కానున్నాయి. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, గత కొన్నేళ్ల నుండి చూస్తే నైరుతి ఋతుపవనాలు దాదాపు 2017లో మనకు మే 30న వచ్చాయి. ఆ తర్వాత ఇదే ఫస్ట్ టైం 2024లో మేలోనే మనకు నైరుతి ఋతుపవనాలు కేరళని త్వరగా తాకినట్టు ఇప్పటికే ఐఎండీ అయితే ప్రకటించింది. అయితే ఇటు రాష్ట్రానికి కూడా వానాకాలం త్వరగానే రాబోతుంది. ముఖ్యంగా మరో 2 రోజుల్లో తొలకరి జల్లులు కూడా ప్రీ మాన్సూన్ షవర్స్ కురుస్తాయని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మరో 4-5 రోజుల్లో మనకు ముందుగా ఏపీకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే జూన్ 4-5 తేదీల్లో ఏపీని తాకిన తర్వాత మరో 1-2 రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నాయి నైరుతి ఋతుపవనాలు. దీంతో మనకు వానాకాలం సీజన్ ప్రారంభం కాబోతుంది. అయితే ఈసారి అధిక ఎండలు చూసాం, ఆ రకంగానే ఈసారి అధిక వర్షాలు కూడా ఉంటాయని ఇటు వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ముఖ్యంగా మనకి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కూడా అధిక వర్షాలు ఉండే ఛాన్స్ ఉన్నట్టు ఐఎండీ చెప్తోంది. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, మొన్నటి వరకు కూడా ఎదురుగాలులు వడగాల్పుల ఎఫెక్ట్ ఉండే. అయితే ఈ వెదర్ కండిషన్స్ అంతా కూడా మారిపోయి మరి 4-5 రోజుల్లోనే వానాకాలం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా మనకు ఇటు ఐఎండీ చెప్తున్న ప్రకారం అధిక వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా దక్షిణ జిల్లాల్లో నైరుతి ఋతుపవనాల రాక మొదలవుతుంది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విస్తారంగా వర్షాలు కురిసేందుకు నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ముందుగా చెప్తున్నట్టుగానే మనకి ఈ సంవత్సరం మార్చి నెల నుంచే మనకి ఎండలు ఎక్కువగా కనిపించాయి. ఆ తర్వాత ఏప్రిల్లో అధికంగా 46 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు చూసాం. ఎలినినో ప్రభావంతో ఇంత అత్యధిక ఉష్ణోగ్రతలు చూసాం. ఆ తర్వాత ఈసారి లానినో ప్రభావంతో అంటే లానినో ఎఫెక్ట్ తోటి మనకు అధిక వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని కూడా ఐఎండీ చెప్తోంది. అయితే ఈ నైరుతి ఋతుపవనాలు కేరళను తాకడంతో ఇటు ఐఎండీ భారత వాతావరణ శాఖ కూడా అలర్ట్ అయ్యి ఈరోజు అన్ని రాష్ట్రాల ఐఎండీ అధికారులతోటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యంగా ఏ రాష్ట్రాల్లో వర్షాలు ఎప్పటి నుండి కురుస్తాయనే ఛాన్స్ ఉందన్న దాని మీద కూడా ముఖ్యంగా చర్చించినట్టు తెలుస్తోంది. దీంతోపాటు ఇటు తెలుగు రాష్ట్రాలు కావచ్చు, సౌత్ స్టేట్కి సంబంధించిన అప్డేట్స్ తోటి ఈ వర్షాల ప్రభావం ప్రారంభం కాబోతుంది. ఆ తర్వాత మనకు ప్రజెంట్ చూస్తున్నాము ఉత్తర రాష్ట్రాలకు సంబంధించి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ఉత్తర రాష్ట్రాలకి నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది, అలాగే ఈ సంవత్సరం వర్షపాతం రేట్స్ ఎట్లా ఉంటాయన్న దాని మీద కూడా చర్చించే అవకాశం ఉంది. అయితే ప్రజెంట్ మనం చూస్తున్నాం నైరుతి ఋతుపవనాల రాకతోటి అయితే ఒక తీపి కబురు అందిందని చెప్పుకోవచ్చు. కేరళను తాకిన తర్వాత మనకు తమిళనాడు మీదుగా ఏపీ, ఆ తర్వాత తెలంగాణకి ఎంటర్ అవుతాయి. అయితే
4-5 తేదీల్లో మనకు ఏపీకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత తెలంగాణ దక్షిణ జిల్లాల మీద ఈ ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. అయితే మనకు నిన్నటి నుంచే మనకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఒకటే చెప్తోంది, దాదాపు జూన్ 1-2 తారీఖుల్లో ప్రీ మాన్సూన్ షవర్స్ ఉండబోతున్నాయి. అయితే దీంతో కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరో 2 రోజుల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఇటు తెలంగాణ జిల్లాల్లో మనం గమనిస్తే మహబూబ్ నగర్ కావచ్చు, జోగులాంబ గద్వాల జిల్లా, అట్లాగే ఖమ్మం, కొత్తగూడెం కావచ్చు, ఇటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్, వివిధ జిల్లాల్లో మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఈదురుగాలులు గంటకి 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుల ప్రభావం కూడా ఉండబోతోంది. జూన్ 1-2 రోజులకి ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. ఇటు నైరుతి ఋతుపవనాల ప్రీ మాన్సూన్ షవర్స్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మనకు వర్షాకాలం ప్రారంభం కాబోతుంది. గత ఏడాది చూసాము, జూన్ 2-3 వారానికి మనం నైరుతి ఋతుపవనాలు తెలంగాణ తాకాయి. అయితే ఈసారి మాత్రం జూన్ 1st వీక్లోనే ఈ నైరుతి ఋతుపవనాల ప్రభావంతో వర్షాలు కురవబోతున్నాయి. దీంతో ఇటు రైతాంగం కూడా అలర్ట్ అయ్యి ఇటు విత్తనాలు కావచ్చు, ఎరువులు, వానాకాలం పంటలకు సంబంధించిన ఏర్పాటు చేసుకునేందుకు అయితే వాతావరణం అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇటు మనకు వర్షాలతోటి చల్లటి వాతావరణం కూడా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు చూసిన అధిక ఉష్ణోగ్రతల నుంచి రిలాక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకు ఏపీకి మరో 2-3 రోజుల్లో రాబోతుంది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి నైరుతి ఋతుపవనాల కబురు అయితే అందిందని చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో వేడిమి తగ్గి ప్రజెంట్ మనకు తెలంగాణలోని ఉత్తర జిల్లాలో హై టెంపరేచర్స్ చూసాం. నిన్న దాదాపు 46 డిగ్రీల వరకు కూడా ఉత్తర జిల్లాల మీద భానుడి ప్రతాపం కొనసాగింది. ఆ తర్వాత ఇప్పుడు మనకు హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి, మేడ్చల్, దక్షిణ జిల్లాలైన జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట ఈ జిల్లాల్లో మనకి మోస్తారు ఎండలు అయితే కనిపిస్తున్నాయి. దాదాపు 36 డిగ్రీల నుంచి 41 డిగ్రీల వరకు కూడా టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఈ వేడిమి కాస్త తగ్గి మనకు వాతావరణం చల్లబడబోతుంది. దాంతోపాటు వర్షాలు కూడా అధికంగా కురిసే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా మనకు జూన్ నెలలో మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు ఉంటాయి. ఆ తర్వాత జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో సమృద్ధిగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఈసారి అధిక వర్షపాతంతో అయితే ఇటు పంటలు కూడా ఉపయోగపడనున్నాయని ఇటు వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. ముఖ్యంగా మనకు తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఎట్లా ఉంటాయి, వానాకాలం ఎలా ఉండబోతుంది అన్న దాని మీద ఇటు భారత వాతావరణ శాఖ అయితే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. శ్రవంతి మొత్తంగా అయితే మరో 2 రోజుల్లోనే మనకు ఈ వర్షాల ఎఫెక్ట్ కనబడబోతుంది.